హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఆంధ్ర స్పెషల్ అయిన తపాలా చెక్క ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ తపాలా చెక్క చాలా బాగుంటుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే తపాలా చెక్క అంటాం. అదే తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారండి దీన్ని. ఈ సర్వపిండి నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఇదిగోండి: మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బియ్యం పిండి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ సన్నగా తరిగింది, ఉప్పు, కారం, ఆయిల్. ఇంతవరకేనండి. ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సర్వపిండికి ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు, ఒక గ్లాసు శనగపప్పు, ఇవి 4 గంటల ముందు నానబెట్టుకోవాలండి. 4 గంటల ముందు అంటే పొద్దున నానబెట్టుకుంటే మనం సాయంత్రం చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది నానబెట్టి నేను 3 చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసి నేను మిక్సీ చేసి పట్టుకున్నానండి. ఇది మిక్సీ చేసి ఇలాగ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇందులోనే పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. ఇది ఇలా 3 కలిపి పిండి పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇందులోకి మనము బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. బియ్యం పిండి ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. మనం నానబెట్టుకుని మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని బద్దలు పక్కన ఉంచుకోవాలి. ఆ బద్దలు ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉప్పు తగినంత, కారం. అందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. నేను ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోయాను, తెస్తాను. కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తపాలా చెక్క ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ నా డైట్లో పుట్టుకొచ్చినవేనండి. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలని ఇలా ప్రిపేర్ చేసుకొని తినేదాన్ని. చాలాసార్లు చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. అందుకే మీకు కూడా చేసి చూపించుదామని. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఈ తపాలా చెక్క సూపర్ ఉంటుందండి. అచ్చం మన తిరుమల శ్రీవారి ప్రసాదంలాగా వడ ఉంటుంది చూసారా, ఆ వడ టేస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇవన్నీ శుభ్రంగా కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకొని
ఇది ఈ తపాలా చెక్కండి బయట వర్షం పడుతూ ఉండగా మన టీవీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉండగా బయట వర్షం పడుతూ ఉండగా సాయంత్రం పూట తింటే ఉంటుందండి. అబ్బబ్బా, స్వర్గం అనేది ఎక్కడో ఉండదండి, ఇక్కడే ఉంటుంది అనిపిస్తుంది. ఇందులో హోల్స్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. ఆయిల్ వేసుకుని పైన ఈ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆలివ్ ఆయిల్ కనుక కొంచెం లైట్గానే ఉంటుంది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాం కదా, ఈ పక్క కూడా ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకోటి వేసుకుందాం. వీడియో నేనే చేయడం వలన మీకు సరిగ్గా చూపించలేకపోతున్నానండి. ఈ తపాలా చెక్క ఇంతవరకు యూట్యూబ్లో ఎవరో చేసి ఉండరండి. నేను నా సొంతంగా ట్రై చేశాను. మేము చాలాసార్లు చేశాను, చాలాసార్లు తిన్నాం. మా వాళ్ళకి, మా పిల్లలకి అందరికీ నచ్చింది కనుక మీకు కూడా చేసి చూపించుదామని చేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకో. తపాలా చెక్క అందరూ చేస్తారండి. ఇందులో చక్కగా మనకి ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్స్, ప్రోటీన్ రిచ్ అనమాట. బాగా సూపర్ టేస్టీ, అద్దరిపోతుంది. తపాలా చెక్క కొంచెం కాలాలి బాగా. ఇది మూత తీసుకురావడం మర్చిపోయింది. సూపర్గా ఉంటుందండి.
రెండు పొయ్యిల మీద రెండు వేసుకుంటే మాకు తొందరగా అవుతాయండి. ఒకటే వేయాలంటే అది మళ్ళీ చల్లారనం పెట్టుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. కొంచెం ఆగాలంటే ఇదిగోనండి తపాలా చెక్క. ఆంధ్ర స్పెషల్ అండి ఇది. పాతకాలం నాటి వంట, ఆంధ్ర స్పెషల్ తపాలా చెక్క రెడీ. మీకు నచ్చితే కనుక ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.